హలో ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఎక్కువగా అయితే ఈ మధ్య కాలంలో అయితే మన ఇండియాలో అయితే ఆధార్ కార్డ్‌కి సంబంధించి బయోమెట్రిక్ అయితే ఎక్కువగా వాడుతున్నాం. ప్రతి దానికి అయితే మనం బయోమెట్రిక్ అయితే యూజ్ చేస్తున్నాం. అయితే దానికి సంబంధించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మీకు చెప్తాను. అలాగే ఆ బయోమెట్రిక్ కూడా మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం కూడా అనేది కూడా నేను మీకు చెప్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్తే ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ ఫింగర్ అయితే ఎక్కువగా మనం బాగా ఎక్కువగా ఉపయోగించేదైతే మొబైల్ సిమ్ తీసుకుంటాం కదా! సిమ్ తీసుకున్నప్పుడు కూడా బయోమెట్రిక్ వాడుతుంటాం. ఆధార్ ఏఈపీఎస్ ద్వారా కూడా మనం బయోమెట్రిక్ అయితే వాడి అమౌంట్ అయితే తీసుకుంటా ఉంటాం బ్యాంకులోయి. అలాగే ఈ మధ్య కాలంలో అయితే రైతుల ద్వారా కూడా మనం పురుగు మందులు తీసుకుంటాం కదా రైతులు. ఆ పురుగు మందులు తీసుకున్నప్పుడు కూడా బయోమెట్రిక్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రతి దానికైతే బయోమెట్రిక్ అయితే మనం ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తున్నాం. అయితే దానివల్ల అయితే మనకి సెక్యూరిటీ అయితే ఉండట్లేదు. ఆ బయోమెట్రిక్ వల్ల ద్వారా అయితే మన బ్యాంక్ అకౌంట్‌లో అయితే అమౌంట్ అయితే ఖాళీ చేసేస్తున్నారు స్కామర్సు. అయితే ఈ స్కామ్ నుంచి అయితే మనం బయటపడాలంటే ఖచ్చితంగా అయితే నేను చెప్పే విధంగా అయితే మీరు చేయాలి కంపల్సరీ. అయితే ముందుగా అయితే మీరు ఆధార్ కార్డ్‌కి సంబంధించి బయోమెట్రిక్ అయితే లాక్ అయితే వేసుకోవాలి. ఆ లాక్ ఎలా వేసుకోవాలి, అలాగే అన్‌లాక్ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. ముందుగా అయితే మీరు మీ మొబైల్‌లో ప్లే స్టోర్ ఉంటుంది కదా! ఆ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో మై ఆధార్ అని ఎంటర్ చేయండి. సెర్చ్ బార్‌లో మై ఆధార్ అని ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్నయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ అని కనబడుతుంది కదా కింద. అదైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకిలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఇది సెక్యూరిటీ రీజన్ వల్ల అయితే ఓపెన్ అవ్వట్లేదు. అయితే ఈ పర్మిషన్ అని ఎలౌ ఇచ్చేయండి. ఎలౌ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓటీపీ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. తర్వాత ఇక్కడ ఐ కన్సెంట్ అని చూడండి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత అయితే లాగిన్ ఓపెన్ అవుతుంది. లాగిన్ ఓపెన్ అయిన తర్వాత పైన రిజిస్టర్ మై ఆధార్ అని కనబడుతుంది చూడండి. అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ మై ఆధార్‌కి అయితే లాక్ అయితే పెట్టుకోమంటుంది. లాక్ పెట్టుకోండి. 4 నంబర్స్ అయితే పెట్టుకోండి. లాక్ పెట్టుకున్న తర్వాత పైన ఆధార్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. కింద తర్వాత క్యాప్చా అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని అడుగుతుంది. ఆ సబ్మిట్ అయితే కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకైతే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కింద బయోమెట్రిక్ లాక్ అని కనబడుతుంది చూడండి. ఆ బయోమెట్రిక్ లాక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అవసరం లేనప్పుడు లాక్ చేసుకోండి. అవసరమైనప్పుడు అన్‌లాక్ అయితే చేసుకోవచ్చు బయోమెట్రిక్‌నైతే. ఇదైతే మనకైతే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. స్కామర్ ద్వారా అయితే మనం సేఫ్‌గా అయితే ఉండొచ్చు. అలాగే ఈ వీడియోలో అయితే కొన్నైతే మనకి సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే సరిగ్గా కనిపించలేదు. అందుకే మీకు ఇమేజెస్ ద్వారా అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు అర్థం చేసుకొనైతే ఈ వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి. థాంక్ యూ.